జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు రాయలసీమ ప్రాంతంలో భారీగా స్పందన ఉంటుందని తొలి నుంచి కూడా అందరూ అంచనా వేస్తూ వచ్చారు. ఆ అంచనా కూడా నిజమైంది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో తొలి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా గట్టి పట్టుంది. మెజారిటీ స్థానాలు అక్కడ గత ఎన్నికల్లో కేవలం 3 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీకి కూడా రాయలసీమ పరిధిలో దక్కిన పరిణామం కూడా ఉంది. కాబట్టి రాయలసీమ ప్రాంతం వరకు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు భారీగా స్పందన వస్తుందని అనుకున్నారు. ఈసారి కూడా రాయలసీమ వరకు తమకు పెద్దగా సీట్లు రావని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అంగీకరించే పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో రాయలసీమ వరకు బస్సు యాత్ర సక్సెస్ఫుల్ అవుతుంది అనుకున్నారు. అలాగే అయింది. కానీ కృష్ణా గుంటూరు జిల్లాకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు ఏ స్థాయిలో స్పందన ఉంటుంది అన్న అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా ఉంటూ వచ్చింది. రాను రాను స్పందన పెరిగితే బాగుంటుంది, కానీ ఒకవేళ కృష్ణా గుంటూరు జిల్లాల్లోనికి వెళ్ళిన తర్వాత స్పందన ఏమన్నా తగ్గుతుందా అన్న అనుమానం ఒక దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా వచ్చింది. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతుదారుగా ఉన్న ఒక సామాజిక వర్గం రాజకీయంగా ఆ జిల్లాల్లో బలంగా ఉంది కాబట్టి వారి ప్రభావం ఏమైనా ఉంటుందా అని వైసీపీ నాయకులు కూడా అనుకున్నారు. కానీ ఆ అంచనాలను కూడా తారుమారు చేస్తూ కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు భారీ స్పందన వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణా జిల్లాలో ఈరోజు నిన్న దాడి తర్వాత ఈరోజు జనస్పందన మరింత చాలా అధికంగా ఉంది. ఇది చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉత్సాహాన్ని ఇస్తోంది. సాధారణంగా ఎక్కడైనా ఒక సామాజిక వర్గం ఒక రాజకీయ పార్టీకి గట్టి మద్దతుగా ఉన్న ఒక సామాజిక వర్గం రాజకీయంగా ఎక్కువ ప్రాబల్యం చూపుతూ ఉన్నప్పుడు, ఒక సామాజిక వర్గం డామినేషన్ ఉన్నప్పుడు మిగిలిన సామాజిక వర్గాలంతా ఆ పార్టీకి వ్యతిరేకంగా కన్సాలిడేట్ అవ్వడం, సంఘటితం అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా అలాంటి ఈక్వేషనే అండర్ కరెంట్గా ఉంది అన్న ఒక చర్చ కూడా ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి బలంగా మద్దతుగా ఉండే సామాజిక వర్గం ఆ జిల్లాలో రాజకీయంగా బలంగా ఉన్నప్పటికీ కూడా వారి డామినేషన్ కారణంగా కూడా మిగిలిన సామాజిక వర్గాలన్నీ వైసీపీ వైపు ఏకమవుతున్నాయి అన్న చర్చ చాలా కాలంగా ఉంది. ఇప్పుడు అదే జరిగిందా, అదే జరుగుతోందా అన్న చర్చ కూడా నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు ఆ 2 జిల్లాల్లో కూడా వస్తున్న భారీ స్పందనను చూసి. మరి రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గం రాజకీయంగా బలంగా ఉంది కదా, మరి అక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మిగిలిన సామాజిక వర్గాలు ఈ లెక్కన సంఘటితం కావాలి కదా అన్న అనుమానం కూడా రావచ్చు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలనలో తెచ్చిన అనూహ్యమైన గతంలో ఎన్నడూ చేయని ప్రయోగాలు చేయడం వల్ల దానివల్ల ఒక సిస్టమ్, వాలంటీర్ సిస్టమ్ కావచ్చు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కావచ్చు, ఏ ఒక్కరు మరొకరి మీద డామినేషన్ చేయడం అన్నది సాధ్యమయ్యే పనే లేకుండా పోయింది. సాధ్యం కావడం లేదు. ఇప్పుడు గతంలో ఎలా ఒక రేషన్ కార్డు కావాలంటే ఆ గ్రామ స్థాయి నాయకుడి వద్దకు వెళ్ళాలి, ఓ పింఛన్ కావాలంటే అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాలి, ఒక ఇంటి స్థలం కావాలంటే అక్కడికి వెళ్ళి అడగాలి ఒక నాయకుడి దగ్గరికి. దానివల్ల ఆయా నాయకులు మిగిలిన జనాల మీద, పేదల మీద, అట్టడుగు వర్గాల మీద ఒక ఆధిపత్యం చెలాయించడానికి పరోక్షంగా, అంటే ఆధిపత్యం అంటే వాళ్ళే హింసించకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి అయితే గతంలో ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం ఆధార్ కార్డు నెంబర్ని ఎంటర్ కొడితే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్న ఒకే ప్రాధాన్యత మీద కేవలం ఆ అంశం ఆధారంగానే ఏ పథకాలకు అర్హత ఉంటే అన్ని పథకాలు ప్రతి ఒక్కరికి కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అందుతూ ఉన్నాయి. దీనివల్ల ఏ అట్టడుగు వర్గాల వారు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎవరు కూడా మరొకరి దగ్గరికి వెళ్ళి, పేదలు కావచ్చు, ఏదో అగ్రవర్ణాల్లోని పేదలు కూడా కావచ్చు, మరొకరి దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి అని చెప్పి రాజకీయ నాయకుల దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు. దానివల్లే రాయలసీమ ప్రాంతాల్లో కూడా సరే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గం రాజకీయంగా ఎక్కువ ప్రభావం చూపుతూ ఉన్నప్పటికీ కూడా అట్టడుగు ప్రజలు, మిగిలిన సామాజిక వర్గాలు ఎక్కడ సఫర్ అయింది లేదు. ఎందుకంటే వాళ్ళు లీడర్ల ద్వారా కాకుండా నేరుగానే సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కేవలం ఎలిజిబిలిటీ ఉంటే, వాళ్ళకు అర్హత ఉంటే పథకాలు అందడం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నడుస్తోంది. కాబట్టి వాళ్ళు ఎక్కడా కూడా స్ట్రెస్కి గురవుతున్న ఇది కూడా లేదు. వీటి కారణంగానే అట్టడుగు వర్గాలు, బీసీలు, పేదలు, అగ్రవర్ణాల్లోని పేదలు కూడా, ఎస్సీలు, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వైపు గట్టిగా ఉన్నారు. అందుకే ప్రాంతాలకు అతీతంగా, జిల్లాలకు అతీతంగా ఆయన బస్సు యాత్రకి ఈ స్థాయిలో స్పందన వస్తోంది అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. ఇక నెక్స్ట్ ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్తే ఎలా ఉంటుంది అన్నది కూడా ఇప్పుడు చూడాలి. అక్కడ పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. ఇదే ఈక్వేషన్ అక్కడ కూడా జరగచ్చు. పవన్ కళ్యాణ్ ప్రభావం ఉండొచ్చు, ఓ 2 సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీ కూటమి వైపు బలంగా ఉండవచ్చు. కానీ అలా సంఘటితమైనప్పుడు మిగిలిన సామాజిక వర్గాలు వారికి వ్యతిరేకంగా సంఘటితమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి అక్కడ గోదావరి జిల్లాలోనికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి యాత్రకు ఇలాంటి స్పందన అయితే ఉండొచ్చు.